నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజగళం. ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్తే, జై భీమ్ అండి. ఈరోజు మరి ఈ వీడియోను ఈ మూక్ ప్రజగళం యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఒక సామాజికవేత్తగా మరి అదేవిధంగా పై ఉన్నత అధికారులు ఈ మంచి కూటమి ప్రభుత్వంలో మరి కలెక్టర్ వారు అదేవిధంగా రెవెన్యూ మంత్రుల వారికి ఈ వీడియో చేరాలని మీకు తీస్తున్నానండి. మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు నగర పంచాయతీలో మరి గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలండి, ఒక 500-600 ఇళ్ల స్థలాలు ఉంటే వారందరికీ కలిపి అంటే ఆ స్థలాల్లోని మరి అన్ని పార్టీల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారండి. అయితే వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక బేసికల్గా ఒక అండర్గ్రౌండ్ ఒక స్థలం కేటాయించింది వారి అవసరాల కోసం. ఎందుకంటే వారు ఫ్యూచర్లో అక్కడ మీటింగ్లు పెట్టుకోవాలన్నా వాళ్ళకి ఆ ఏరియా మరి ఏరియాలో ప్రజలకు మరి ఆ ప్రజలకు ఉన్నటువంటి సంతానం పిల్లలు మరి స్కూళ్ళకు కానీ ఏదైనా సరే ఒకటి సౌకర్యం కోసం ఒక స్థలం కేటాయించాలని ఫ్యూచర్లో ఒక స్థలాన్ని కేటాయిస్తే మరి ఈరోజు ఆ స్థలాన్ని 2016లో మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొంతమంది మరి నేను తెలుగుదేశం పార్టీని అని అనండి. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే మరి ఈ మంచి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధమైనటువంటి ప్రభుత్వం అండి. ఆ ప్రభుత్వం అని అంటే మరి చంద్రబాబు గారిని అన్నట్టే మనం. కాబట్టి ప్రభుత్వం కాదండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు మరి నాయకులండి. ఈ కొంతమంది నాయకులు మరి ఇవాళ పేదలకు ఇచ్చేటువంటి ఆ భూమిని దాంట్లోని మరి ఒక కమ్యూనిటీ హాల్లో ఒక స్కూల్లో కట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటే కట్టకుండా మరి ఈ తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు కన్ను దాని మీద పడి కబ్జా చేసి దాన్ని 2016లోనే ఒక గుడిని స్థాపించారండి. ఏమంటే ఎంతవరకు సహజం అండి ఇది? అక్కడ మూడు కులాలు క్రైస్తవులు, ముస్లిమ్స్ వేరే స్థలాలు కొనుక్కొని సొంతంగా వాడు స్థలాల్లో కట్టుకుంటే మరి వాళ్ళ హిందూ మిత్రులు ఆ స్థలంలో కట్టుకుంటూ మళ్ళీ ఆ కబ్జా చేసి ఆ ప్రభుత్వాలు స్థలకిచ్చినటువంటి స్థలాన్ని కబ్జా చేయడం మరి చాలా ఇదండి. మరి వాళ్ళ తిరువూరు శాసనసభ్యులు వారు మరి వాళ్ళ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నారు అంటున్నారు. మరి శాసనసభ్యులు వారు ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఒక సామాజికవేత్తగా. మరి ఇవాళ ఇది ఏమిటి? ఇది కబ్జా కాదా అంటే మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు ఎక్కడైనా మీ వర్గం వారు మరి ఎక్కడైనా కబ్జా చేసుకోవచ్చు. ఆ కబ్జా చేసిన దాన్ని మీ దృష్టికి తీసుకొస్తే మీరు చర్యలు తీసుకోరు. మరి ఇవాళ ఆ పేదలకు ఇచ్చినటువంటి స్థలాన్ని దాన్ని ఇవాళ నేను అధికారుల దృష్టిలో కూడా పెట్టానండి. అధికారుల దృష్టిలో పెడితే ఇవాళ ఈ తిరువూరు నగర పంచాయతీలో ఎటువంటి అవినీతి అక్రమాలు మరి ఉన్నాయో మీ అందరికీ తెలుసండి. గతంలో మరి సత్రం గురించి పెట్టామండి, ధర్మసత్రం అనేది. మరి ఆ సత్రం విషయంలో కూడా అక్రమ కట్టడాలు కడుతూ ఉంటే ఈ నగర పంచాయతీ అధికారులు మరి వారి డబ్బులు వారికి రావడం కోసం కోర్టులో వేసి 5 లక్షల రూపాయలు ఏదో అంత పాలటీ గడుచుకున్నారండి. దాని మీద యాక్షన్ ఏమి తీసుకోవాలా? ఇవాళ నగర పంచాయతీ అధికారులు తిన్నంగా ఉంటే ఆ అక్రమ కట్టడాన్ని కట్టరండి. అదేవిధంగా ఈరోజు నేను మరి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ అక్రమ కట్టడంపై, ఈ గుడి అక్రమ కట్టడంపై మరి మండల తహసీల్దార్ వారికి నేను ఫిర్యాదు చేస్తే ఈ ఫిర్యాదుని నగర పంచాయతీ గారి కమిషనర్కి ఇచ్చారంటండి, మరి ఫార్వర్డ్ చేశారంట. మరి ఈ నగర పంచాయతీ కమిషనర్ వారు ఇది కామన్ సైట్స్ ఇంతకు ముందే మరి ఈ స్థలంలో గుడి కట్టడం ఉంది, దాన్ని వీరు పునర్నిర్మాణం చేయడం అని చెప్పేసి ఒక తప్పుడు సమాచారం ఇచ్చారంటే ఇది తప్పుడు సమాచారం కదా అండి? అసలు అది కామన్ సైట్ ఎలా అవుతుంది చెప్పండి? కామన్ సైట్ ఉంటే మరి ఇక్కడ క్రైస్తవులు కట్టుకునే వాళ్ళే కదా, ముస్లిమ్స్ కట్టుకునే వాళ్ళే కదా. మరి ఇవాళ ఎవరికి సంబంధం లేకుండా మరి కామన్ సైట్స్ అంటే అక్కడ జనాలకు తెలియదా అండి? అంటే కామన్ సైట్స్ అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొందరు కట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ఇచ్చిందా, ప్రభుత్వం అధికారులు ఇచ్చారా? అందుకు ఈ నగర పంచాయతీ అధికారులు మరి
సపోర్ట్ చేస్తున్నారా? మరి తెలియని పరిస్థితుల్లో ఉన్నారండి ఇవాళ. ఎంత దుర్మార్గం అండి ఇవాళ అది. చూడండి ఇవాళ మీరు చూస్తున్నారండి 2016 సంవత్సరంలో కూడా ఈ స్థలాన్ని మరి ఈ స్థలంలో కబ్జా చేసి కడుతూ ఉంటే ఇదే రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేస్తే ఓ సామాజిక వేత్తగా అతను ఆపేశారండి. మరి 2016 నుంచి 17, 18, 19, 20, 21, 22, 23, 25, 26 10 సంవత్సరాలు దాన్ని ఎందుకు పునర్నిర్మాణం చేయలేదండి? అది కామన్ సైటే కదా. అంటే ఈ 2016 నుంచి మరి మధ్యలో 5 సంవత్సరాలు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందండి. అప్పుడు దాన్ని కట్టడానికి అవకాశాలకి అట్లా ఆపేశారు. మరలా ఇప్పుడు ఆల్రెడీగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ ఇదొక పన్నాగం మన్ని పునర్నిర్మాణం అని పెట్టారండి. ఇవాళ దానికి అన్నట్టుగానే ఇవాళ నగర పంచాయతీ వచ్చినటువంటి మరి ఆ స్టేట్మెంట్ ఏంటండి? ఇవాళ నేను త్వరలోనే మరి ఆర్డీఓ గారిని కలుస్తాను. అదేవిధంగా ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేశారండి ఇవాళ? మరి ఇవాళ టీడీపీ ఉంది, అదేవిధంగా బీజేపీ ఉంది, జనసేన ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి బీఎస్పీ ఉంది, ఇంకా వేరే పార్టీలు ఉన్నాయండి. వాటిలో నేను కూడా ఒక మరి ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. మరి నేను ఇటువంటి సమస్య ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చాలా చోట్ల ఈ బీజేపీ ప్రభుత్వం అధ్యయనం చెప్పేసి అదేవిధంగా చంద్రబాబు అధ్యయనం వేయడానికి రుసుపడుతూ ఉంటారండి. మరి ఇవాళ తిరువూరు తంగెళ్లబీడులో ఇటువంటి అరాచకీయాన్ని అక్రమ కట్టడాలని నెల రోజుల నుంచి ఒక సామాజిక వేత్తగా ఒక జర్నలిస్ట్గా పత్రికల్లో యూట్యూబ్ ఛానల్లో నేను ప్రచురిస్తూ మరి వీళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే ఈ విషయము ఈ కమ్యూనిస్ట్ నాయకులకి కనబడదా అండి? వినపడదా అండి? మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారండి. మరి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనపడదా అండి? అదే ఇవాళ మరి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదని చేస్తే, టీడీపీ ఇదని చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇసుగు పడుద్దండి. మరి ఇవాళ అదేవిధంగా మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఆ తంగెళ్లబీడు చాలా మంది ఉన్నారండి. మరి వీళ్ళ నాయకులు కాదా? ఈ నాయకులకి ఇది అక్రమం అనిపించట్లేదా ఏమండి? మరి ఇవాళ చాలా మంది నాతో పాటు ఒక 12 మంది పోటీ చేశారండి ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా. వీళ్ళంతా ఏమైపోయారండి అంటే ఎలక్షన్స్ వస్తేనే వీళ్ళకి అప్పుడు గుర్తొస్తాయి, మేము అది చేస్తాము, ఇది చేస్తాము, పొడుస్తాము, పగలు చేస్తాము అంటారండి. తిరువూరు నియోజకవర్గంలో మరి ఇవాళ ఇంత అవినీతి తిరువూరు నియోజకవర్గంలో మరి తిరువూరులో ఇంత అవినీతి అక్రమంగా మరి ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు మరి అరాజకాలు చేస్తూ ఉంటే మరి ఈ పార్టీల నాయకులకి పోటీ చేసిన నాయకులకి ఈ విషయాలు కనపడట్లేదని అడుగుతున్నానండి నేను ఇవాళ. కాబట్టి ఇవాళ లక్షల డొనేషన్ ఇస్తున్నారండి. చూడండి అసలు అది ఈరోజు ఈ తంగెళ్లబీడు ఈ గుడి అక్రమం కట్టడంపై సరైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండా నేను పెట్టిన డేట్ దగ్గర నుంచి ఇప్పుడు వరకున మరలా ఏ అక్రమ కట్టడం కట్టినా కానీ దీనికి బాధ్యతలు, దీనికి సమాధానం మరి రెవెన్యూ మండల అధికారులు సమాధానం చెప్పాలి. అదేవిధంగా మరి ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ విషయంపై తక్షణమే స్పందించాలి. అంటే మరి శాసనసభ్యులు వారు మీ వర్గాల వారు మీ పార్టీలో ఉన్నవారు ఏదైనా చేస్తే తప్పు కాదు. అదే ఎదుటివారు చేస్తే అది మంచి పైనైనా తప్పుగానే వస్తుంది. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి ఆ స్థలం కామన్ సైట్ ఎలా అవుతుంది, అసలు ఆ స్థలం ఎందుకు ఇచ్చారు, మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మొట్టమొదటిగా మరి నిర్వహించినటువంటి ప్రజా దర్బార్లో ఈ ఫిర్యాదు ఉందో లేదో మీరు చూడండి. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారు తిరువూరులో ప్రజా దర్బారు పెట్టినప్పుడు కూడా నేను ఈ విషయం గురించి ఎంపీ గారి దృష్టికి తీసుకువెళ్తే నిధులు లేవండి, నిధులు వస్తే మేమే ఆల్రెడీగా దాన్ని మరి కమ్యూనిటీ గారు కట్టిస్తామని చెప్పారు. మరి మీ ప్రభుత్వంలో మీ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ మంచిగుండే ప్రభుత్వంలో మరి ఎందుకు ఈ విషయాలు మీకు కనిపించట్లేదా? మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ గుడి 100కి 150% కట్టుకోవడం తప్పు కాదండి, కానీ ఆ ప్లేస్లో కట్టడం తప్పు.
ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలం అది. కాబట్టి ఈ విషయంపై తక్షణమే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వారు, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మరి ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని ఈ అక్రమ గుడి నిర్మాణం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా ప్రజలను మభ్య పెడుతూ లక్షలు డొనేషన్లు ఇస్తూ మరి ప్రజలను, అధికారులను పక్కదర పెడుతున్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ అక్రమ కట్టడం ఆపమని నేను మండల అధికారులకు ఫిర్యాదు చేస్తే నేటి వరకు కూడా ఆ సైట్లోకి రాయడం సందర్భాలు ఉన్నాయండి. అటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరి ఈ సైట్లోకి వచ్చే ముందు అధికారులు ఒక సమాచారం వచ్చి ఇస్తే వారికి అన్ని విధాలుగా మేము దాన్ని చెబుతామండి. మరి తక్షణమే ఈ విషయం అధికారులు మరి చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి.